కేడలేని ప్రేమ మీ కాడే ఉందేమో అనిపిస్తుంది. ఆ క్షణం కోసం ఏమైనా చేస్తాను పెద్దబాబు గారు. ఇదేంటి విషమైనా గడగడ తాకిస్తాను. ఈ పిచ్చి ప్రేమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది పార్వతి. అయ్యో మర్చిపోనాను. ఏమైంది పార్వతి? మొత్తం కషాయం నానే తాకేశాను. ఐశ్వర్యమ్మ గారు తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఏమైనా అడిగితే? కంగారు పడకు పార్వతి, మాయికి లెమన్ టీ ఇచ్చి పంపించాను. వదించేసిందని చెప్పమన్నాను. నీ పేరు చెప్తే ఐశ్వర్య ఆలోచించకుండా నమ్మిస్తుంది. పాపం పెద్దబాబు గారు, అమ్మాయి గారి కడుపులో బిడ్డ ఉంది అనుకుంటున్నారు. ఆ బిడ్డ చంద్రముఖి కడుపులో పెరుగుతుందని తెలిస్తే తట్టుకుంటారా? తెలియనివ్వకూడదు పార్వతి. ఈ నాటకాన్ని ఎంతవరకు నడిపిస్తామో నడిపించాలి. ఐశ్వర్యకు తెలిసేలోపు తన బిడ్డ తన వడిలో ఉండాలి. ఈలోపు నువ్వు కూడా అమ్మవే అని నిజం తెలిస్తే ఐశ్వర్య మనసు తేలిక పడుతుంది. ఇక నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. దా బెడ్షీట్ తెస్తాను. ఆగు! నువ్వే పోలేరమ్మవి, మాంకాళివి, పోచమ్మవి, పెద్దమ్మవి. నా చేతికి దొరికావంటే చచ్చవరా. ఆగరా! ఆశ దోశ అప్పడం కూడా ఎలా దొరుకుతాం? దమ్ముంటే స్టడీగా ఉండు. పట్టుకో. మహి ఆగు! ఆగు! మహి ఆంటీ ఆంటీ పట్టుకోండి ఆంటీ. అరే నో పిన్ని, ఐశ్వర్య పట్టుకో, నేను పారిపోతా. నువ్వు దొరికాక కబుర్లు చెప్పు. ఆగు! ఏంటి గొడవ? పోచమ్మలా ఉందా లేదా పిన్ని? ఆగమన్నా లేదంటే మక్కలు ఎరగదిస్తాను. ఆగు! మీ మధ్యలో నన్ను ఇరికించేలా ఉన్నారు. ఆగు! అబ్బా! అరే పిన్ని, ఏంటి పిన్ని ఇలా చేసావు? చచ్చానురా బాబు. ఇప్పుడు చెప్పు, చీర కట్టి బొట్టు పెట్టుకుంటే మైసమ్మలా పోచమ్మలా ఉంటానా? ఊరికే తమాషా కన్నాను బంగారు. చీర రోలుకు చుట్టినట్టు చుడతానా? అప్పుడు ఏదో అలా కామెంట్ చేశాను అంతే. ఊరుకో ఐశ్వర్య, నువ్వు కడుపుతా ఉన్నావు, అటు ఇటు పరిగెత్తకూడదు. అయితే సారీ చెప్పమనండి ఆంటీ, వదిలేస్తాను. సారీ 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 సారీ. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు, ఓకేనా? త్వరగా రెడీ అవ్వు. కెన్ ఐ హెల్ప్ యూ? అక్కర్లేదు, భవానీ అంటే హెల్ప్ చేస్తుంది. నాకు ఛాన్స్ ఇచ్చావు ఐశ్వర్య, ఇరగదీస్తాను. ఇదిగో అఖిలక్క నీకు నగలు ఇచ్చి పంపించింది. పేరు తెలియకపోయినా అందం దర్పంతోనే ఘట్టమనేని ఇంటి కోడళ్లుగా గుర్తుపట్టాలని వీటిని వేసుకోమంది. ఆ మూట ఏంటి పిన్ని? ఈ ఇంటికి చిన్నబాబు తీసుకొచ్చే పెదబాబుని కడుపులో మంచిగా పెరిగి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని వీరభద్రస్వామి దగ్గర పూజ చేయిస్తాను. పిన్ని, మనిషి మారేవనుకున్నాం కానీ మా మనసునే కరిగించేస్తున్నాం. థ్యాంక్ యూ చిన్నబాబు. హలో శేఖర్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను.
కంగారు పడకుండా వినండి సార్. ఆ రాక్షసి ఈ ఊళ్ళోనే ఉంది. ఎక్కడుంది? పూర్తి వివరాలు తెలియదు సార్. ఉత్సవాల్లో దాడి చేయాలని ప్రయత్నిస్తోంది. చంద్రముఖికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐసి రాణిశేఖర్, దాని సంగతి ఏంటో చూద్దాం. సార్, అది దొంగ దెబ్బ తీయాలనుకుంటుంది. మీరు గుడికి వెళ్లకుండా ఉండటం మంచిదేమో చూడండి. ఉత్సవాలు జరగాలంటే మేం వెళ్లాల్సిందే శేఖర్. అమ్మకు చెప్తే ఆవేశపడుతుంది. ఏదో ఒకటి చేసి దాన్ని అడ్డుకోవాలి. ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. ఏ ఒక్కరికి గాయమైనా అమ్మ బాధపడుతుంది. ఎస్ సార్, ఎందుకైనా మంచిది. నేను ముందుగానే గుడి దగ్గరికి వెళ్తాను. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మీకు ఫోన్ చేసి గుర్తులు చెప్తాను. ఓకే శేఖర్, జాగ్రత్తగా ఉండు. అది నన్ను ఏదైనా చేయాలనుకుంటే దాన్ని నా చెల్లెల దగ్గరికి పంపిస్తాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం ప్రాణాలతో ఉండనేమోనా. ఓకే సార్. ఏంటి మహి, ఎనీ ప్రాబ్లం? నీలాంబరి ఈ ఊళ్ళోనే పాగా వేసిందంట. శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇక్కడుందా అంటే అది ఈ ఊళ్ళోనే చచ్చిపోవాలని వచ్చిందా? నేను నాకు ఫోన్ చేసినప్పుడు ముందు నన్నే చంపేస్తానని ఛాలెంజ్ చేసింది. నా కంట కనబడితే దాన్ని ఎత్తి చెరువులో పడేయకపోతే నా పేరే మార్చేసుకుంటాను. ఆంటీ, నీలంబర్ మీద అందరికీ కోపం ఉంది. అయితే ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉంటే మనం ప్రతీకారంతో తనని వెతుక్కుంటూ తిరగలేం. అందుకని అసలు నీలాంబర్కి ఎవరు సహాయం చేస్తున్నారో కనుక్కోవాలి. గుడికి వెళ్లేలోపు నీలాంబరి బలం ఏంటో తెలుసుకుంటాను. అందరూ అలర్ట్గా ఉండండి. అమ్మగారు, రమ్మన్నారంట. పూజకు కావలసినవన్నీ రెడీ చేసావా పార్వతి? చేసినాను అమ్మగారు. ముహూర్తానికి బయలుదేరారని చెప్పినారు కదా. పార్వతి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. ఏం జరిగినది అమ్మగారు? కంగారు పడాల్సింది ఏం లేదు పార్వతి. ఈ కుటుంబానికి సంబంధించిన విషయం ఇది. ఈ ఇంటిని నమ్ముకొని విశ్వాసంతో పనిచేశాడు మీ నాన్న హనుమంతు. కానీ నువ్వు నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండి నాయగారు. ఏం చేసినా అది తెలియక చేసిందని అర్థం చేసుకోండి. నీ తప్పు ఉందని నిన్ను భయపెట్టదలుచుకోలేదు పార్వతి. ఇన్నాళ్లు ఇక్కడ పనిచేస్తూ అందరి అభిమానాలను పొందుతూ మా కుటుంబంలో ఒకరిగా మెలిగావు. ఆ నమ్మకంతోనే ఈ ఉత్సవాల నుండి నీకో బాధ్యత అప్పచెప్పాలనుకుంటున్నా. బాధ్యతగా నడుచుకుంటావనుకుంటున్నాను. మీరే పని చెప్పినా అది నా పని అనుకుంటారమ్మగారు. ఇక నుండి అంతా నాదే అనుకుని చేయాలి. అట్టగే అమ్మగారు. ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటాను. తీసుకో.
పూజ దగ్గర పెట్టాలా లేకుంటే అమ్మాయి గారికి ఇవ్వాలా అమ్మగారు? అవన్నీ నీకోసమే పార్వతి. అవి పెట్టుకునే నగలు మాత్రమే కాదు పార్వతి, ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు ప్రతీకగా తరతరాల నుండి వస్తున్న ఆభరణాలు అవి. అవి మోసేవాళ్లు బరువు బాధ్యతలను కూడా మోయాలన్నది ఆచారం. పనప్పు చెప్తారనుకుంటే ఇంత విలువైనవి ఇచ్చారేంటయ్య గారు? అది కూడా పనే పార్వతి. బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని అప్పచెప్పాం. తీసుకెళ్ళి పార్వతి. ఉత్సవాల్లో నువ్వు ఈ నగలు వేసుకునే కనపడాలి. అట్టగే అమ్మగారు. ఇవి అలంకరణగా వేసుకోను. అమ్మగారు అయ్యగారు చెప్పే పనులన్నీ నేనే చేస్తానని గుర్తుగా వేసుకుంటాను. ఒక్క నిమిషం పార్వతి. ఈ ఇంటి హోదాకి తగ్గట్టుగా రెడీ అవ్వు పార్వతి. నిన్ను చూడగానే ఘట్టమనేని కుటుంబ సభ్యురాలు అనుకోవాలి. ఈ ఊరి పెద్దలు గౌరవంగా ఇచ్చిన చీర మీద ఈ నగలు కనిపించాలి. వెళ్ళు. చూసావా అఖిల, కోట్లు విలువ చేసే నగలు చేతిలో ఉన్న పార్వతి కళ్ళల్లో ఆశ లేదు, ఆనందమూ లేదు. అవి నాకే సొంతం అవ్వాలన్న ఆలోచన తనకెప్పుడూ ఉండదండి. పార్వతి నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడుతుంది. పట్టాభిషేకం చేసి తల మీద కిరీటం పెట్టినా వినయంగా తల వంచుకుంటుందే కాని తల ఎత్తి గర్వంగా చూడదు. నీ పెద్ద కోడలు ఎలా రెడీ అవ్వాలో చెప్పావు సరే, నీ పెద్ద కొడుకుని నువ్వే రెడీ చేస్తానన్నావు కదకిలా. అవునండి, వెళ్దాం పదండి. ఓకే పెద్దబాబు, అమ్మా, పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా. ఘట్టమనేని యువరాజు దేవేంద్ర భూపతి రాజావారి వస్త్రాభరణాలని దగ్గర్నుంచి చూడాలని వచ్చాం. మీ అమ్మ నీకు ఈ డ్రెస్ బాగుంటుందని ముచ్చటపడి తీసుకొచ్చింది పెదబాబు. చిన్నప్పుడు నిన్ను ముస్తాబు చేసి స్కూలుకి పంపించేది. స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి దిష్టి తీయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకుని ఉండేది. నా రాజు పెరిగి ఎంత పెద్దవాడయ్యాడు. ఈ రోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉండిపోతుంది నాన్న. ఊరి జనమంతా సంబరం చేసుకుంటారు.
కోడలుగా అంగీకరిస్తేనే తన తల్లి కాబోతుందన్న విషయాన్ని నేను చెప్పగలను. లేదంటే పార్వతి తనలో తను బాధపడుతూ కుమిలిపోతుంది. ఉత్సవాలు ఘనంగా జరిగితే ఈ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ అమ్మ నీ సంతోషాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. పెద్దబాబు, అఖిల నువ్వు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని, ఎప్పుడూ ఆనందంగా ఉంచాలని కోరుకుంటుంది. ఇక నుంచి నువ్వు వేరే ఆలోచనలు ఏవీ పెట్టుకోకు. మామ్, మీరు ఇక్కడే ఉన్నారా? పెద్దబాబుని రెడీ చేద్దామని వచ్చాను చిన్నబాబు. సూపర్ బ్రో, లుక్ అదిరిపోయింది. థ్యాంక్స్ రా. బావుగారు, ఆ, మీకోసం ఊరి పెద్దలొచ్చారు. ఆ, అఖిల వెళ్దామా? ఆ, మీరు త్వరగా వచ్చేసి ఓకే డాడ్. పద. పెద్దబాబు, అక్కా బావగారు వెళ్లిపోయాక చెప్దామని ఆగిపోయాం. ఆ నీలాంబరి ఈ ఊళ్ళోనే తిష్ట వేసిందట. మీకెలా తెలిసింది పిన్ని? శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు బ్రో. నీలాంబరి కుతంత్రాలతో బిజీగా ఉంటుంది. అది మామ్తో అన్నట్టుగానే ఉత్సవాలు జరగకుండా ప్లాన్ చేసింది. దాన్ని పట్టుకుని కడ తెరచండి పెద్దబాబు. మనకు వెతికే తీరిక లేదని తనకు తెలుసు. గుడిలోకి జనం చాలా మంది వస్తారు. మనల్ని టార్గెట్ చేసుకున్న నీలాంబరి మిగతా వాళ్ళ ప్రాణాల్ని కూడా లెక్క చేయదు. అయితే ఆ గండాన్ని ఎలా తప్పించాలి బ్రో? గుడికొచ్చే భక్తులు దర్శనం చేసుకునే ముందు అసలు నీలాంబరి అంటే ఎవరో తెలుసుకోవాలి. అన్ని చోట్ల తన ఫోటో ఉన్న పోస్టర్ని అంటించమని శేఖర్ చెప్పు. నీలాంబరి గురించి చెప్పినా, తన జాడ తెలిసినా, తనను పట్టుకున్నా సరే 10 లక్షలు బహుమతిగా ఇస్తామని పోస్టర్స్లో వేయించండి. తన పోస్టర్లు వేసావని అది పారిపోతే? ఉత్సవాల్లో ఎవరికి ఏ హాని జరగకుండా ఉంటే చాలు పిన్ని. పారిపోతే ఇంకా మంచిది. రేపు దాని సంగతి చూసుకోవచ్చు. ఊరు దాటిపోయేలోపు ప్రచారం పాకిపోయి ఉంటుంది. పక్కనున్న ఊర్ల వాళ్ళకు కూడా తెలిసిపోయి ఉంటుంది. ముసుగు వేసుకున్నా సరే జనమే నీలాంబరి ముసుగు తీస్తారు. అవసరమైతే చర్మాన్ని ఒల్చేస్తారు. ఆ పని చేయాలి పెద్దబాబు. నాగపడగల నీలాంబరి అసలు రూపం అందరి ముందు అప్పుడైనా బయటపడుతుందేమో. రక్తం ఎక్కించుకుని బలి కోసం ఉత్సాహంగా ఉందనుకుంటా. ఉత్సవాల్లో రక్త తర్పణం జరగాలని రాసిపెట్టుంటే అది నీలాంబరి మరణమే అయి ఉంటుంది. వెంటనే శేఖర్కి ఫోన్ చేసి పోస్టర్స్ రెడీ చేయమని చెప్పు. ఓకే బ్రో. ఆ, నిన్న సవరించిచ్చిన నగలో ఎవరేసుకుంటారో ఏంటో. ఇంకెవరేసుకుంటారు? అఖిలాండేశ్వరి అమ్మగారే వేసుకుంటారు. ఏమో ఈసారి అగ్రతాంబూలం ఎవరందుకుంటారో ఉత్సవాలు పూర్తయితే గానీ తెలీదు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. వీళ్ళంతా ఎక్కడికెళ్లారు? విజయ్, ఆ పనులన్నీ చూసావా? అక్కడ కార్లు అన్ని రెడీగానే ఉన్నాయా? సరే, నువ్వు ఒకసారి వెళ్ళి చూసిరాపో. సరే అమ్మా. ముత్యం, ఎక్కడిది? ఒక్క పని సరిగ్గా చేయదు. అమ్మగారు, నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేసావా? చేశానమ్మగారు. ఇంకా చేయాల్సిందేమో. భవానీ ఆంటీ, పూజకు కావలసినవన్నీ పంపించారు కదా? ఇంకెన్ని తీసుకెళ్ళాలి? మన ఇంట్లో కొత్తగా వచ్చిన 4 పనోళ్ళున్నారన్న మాటే గాని ఏ పని సరిగ్గా చేయరు. అమ్మగారు, ఏదైనా ఉంటే నాకు చెప్పండి అమ్మగారు, నేను చేస్తాను. ఆ పూల బుట్ట ఎక్కడ పెట్టారో చూడు. అవి తీసుకొచ్చి బయట పెట్టు. అలాగే అమ్మగారు. ఆగవే ముత్యం, అంత తొందర ఎందుకు? చెప్పేది పూర్తిగా వినవా? ఉన్న పనోళ్ళందరికీ నువ్వే అజమాయిషీ చేయి. ఏంటి పిన్ని, ఉత్సవాల హడావడంతా నీ మొహంలోనే కనపడుతుంది. ఇంట్లో వాళ్ళని చంపడం అనేది జరగదు. ఎందుకంటే ఇంకో 5 నిమిషాల్లో ఈ గడప దాటి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ నగలు మనకు రానట్టేనా మావా? ఇంకా ఆ నగల మీద ఆశదులకు వచ్చే ₹1 కోటి గురించి ఆలోచించు. నీలాంబరి కొబ్బరికాయల్లో బాంబు పెట్టుకొస్తానంది. ఇష్యూ, మెల్లిగా మాట్లాడు. గడప దాడితే యమగండం మొదలైనట్టే. పద్మా, అమ్మగారు వస్తున్నారు.
నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. మంచి సమయం ఇది. ఇంటి నుంచి బయలుదేరాలి. అమ్మవారి గుడికెళ్ళి అక్కడ అగ్నిప్రస్థం తీసుకొని స్వామివారి గుడికెళ్ళాలి. అలాగే. ఈ ఆచారాలన్నీ ఎవరు నెరవేరుస్తారా అని చూస్తున్నావమ్మా. ఎవరు అన్నది మీరే చూస్తారు కదా. పెదబాబు, పెదబాబు.